మీరు ప్రజలకు ఏం చేస్తారని చెప్తలేరు. దానికి యాడ్ చేసి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తా అనే లెవెల్కి వచ్చేసిండ్రు మీరు. అంటే మీరు మీ రాహుల్ గాంధీ అంతేనా? ప్రజలు ఏంది ఏమేం చేస్తున్నాం చెప్పవాను, అవి చెప్పు, పాలన గురించి చెప్పు. చెప్తున్నాడు కదా, 4th సిటీ అంటున్నాడు, ప్యూరు ఇంకేదేదో రకరకాల అంశాలు ముందు పెడుతున్నాడు కదా. నువ్వు పాలనకు రాకముందు కేసీఆర్తో ఫైట్ చేసినప్పుడు నువ్వు ఏవేవైతే అన్నావో, ఏవేవైతే అడ్డుకున్నావో అవన్నీ కొనసాగిస్తున్నావు. మార్పు ఏడ తెచ్చినావు నువ్వు? ఫార్మాసిటీకి 4th సిటీ అని పెట్టినావు, ఉన్న భూమిని ఇంకా పెంచేసినావు, కానీ ఫార్మాసిటీ జరిపేసినావా? నువ్వు పాదయాత్ర చేయలే, నువ్వు ఆడ నిరసనలు చేయలే. అక్కడ ఉన్న యాక్టివిస్టులు ఈ రోజు కూడా ఆడ పోరాటం నడుస్తుంది. నాకు ఇన్విటేషన్లు వస్తున్నాయి. వాళ్ళ పెద్ద ఎత్తున నిరసన ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఫ్యూచర్లో. మరి అప్పుడు కేసీఆర్ అప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. నువ్వు ఏమని చెప్పి వచ్చినావు, నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు కేబీఆర్ పార్క్ కాడ కూడా ఇది ఎకో ఫ్రెండ్లీ అవి ఇవి అన్నావు, నువ్వు కరెక్ట్ అన్నావు. మళ్ళీ నువ్వెందుకు చేస్తున్నావు అంటే అక్కడ ఉన్న మంత్రి డెవలపర్స్ ఇవన్నీ గూలగొట్టాలి, కేటీఆర్ కింద 4,000 కోట్ల భాగస్వామ్యం ఉంది అని ప్రెస్ మీట్ పెట్టిండు కదా. ఇప్పుడు యూట్యూబ్ లో రేవంత్ రెడ్డి అని మంత్రి డెవలపర్స్ కొడితే వీడియోలు వచ్చేస్తాయి. మరి నువ్వు రాజీ పడుతున్నావు కదా, అంటే నువ్వు పైసలకు కార్పొరేట్లకే మొగ్గు చూపిస్తున్నావు కదా, పబ్లిక్కి ఎన్విరాన్మెంట్కి నువ్వు ఇస్తున్నావా? అసలు ఆరోగ్యకరమైన పాలన ప్రజలకు మనము ఎట్లుండాలనే దాని మీద నీ ధ్యానం ఉందా? అసలు నీకు ఎన్విరాన్మెంట్ తెలుసా? అసలు నీ క్లైమేట్ ఏంది తెలుసా? ఏం తెలియదు. పైసలు ఎట్లా రావాలి, సీట్లు ఎట్లా కొనాలి, సీట్లు ఎట్లా అమ్మాలి, ఇదే రాజకీయం అనుకుంటున్నావు నువ్వు. దీనివల్ల ప్రమాదం. గత పాలకులు నైజాం కాడ నుంచి మెల్లమెల్ల మూసి ఒక మురికిలాగా చేసేసిండ్రు. అభివృద్ధి అనే పేరుతోని కాంక్రీట్ మయం చేసేసి మొత్తం సర్వనాశనం చేసిండ్రు. ఇప్పుడు నువ్వు చేసేది అదే కదా, దాన్ని కొనసాగింపే కానీ నువ్వు దాన్ని అడ్డుకుంటున్నావా? మూసి వాళ్ళకి ఎంత అథారిటేరియన్గా అంటుండే, ఏమంటాడు, చేసి తీరుతా, ఏం తేరుతావు? నేను అంటున్నా, నువ్వు ఎంత అథారిటేరియన్గా అన్నావో నువ్వు చేయలేవు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను అంటున్నా కదా, నేను సామాన్యుల పక్షాన నేను అంటున్నా, మూసిని నేను చేసి తీరుతా అనేదైతే ధోరణిలు అన్నావో ప్రజల పక్షాన నువ్వు తీసి తీరలేవు. నువ్వు దమ్ము ఉంటే ఇప్పుడు వాసన రాకుండా చెయ్యి, దాన్ని ప్రక్షాళన చేయి, దాన్ని శుభ్రం చేయి. అది చేయకుండా నువ్వు ఏమేమో కట్టడాలు ఎందుకు? అంటే ఏదైనా పెద్ద కాంట్రాక్ట్ మాట్లాడుకున్నావా? గంపగుత్తల పైసలు మింగనీకి ఎందుకు నువ్వు దాని మీద పక్కా ఉన్నావు? అది నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకో, పని మొదలుపెట్టు. వాసన రాకుండా చెయ్యి, పొల్యూషన్ లేకుండా చెయ్యి, చాలు. మూసి అదే తయారు చేసుకుంటుంది దాని తవ్వ, ఆ ప్రవాహమే సాఫ్ చేసుకుంటుంది. నువ్వు మోరీల నీళ్లు ఆ కాలుష్యం రాకుండా చెయ్యి, దానికి అన్ని పైసలు కూడా కావు. తర్వాత వీళ్ళ డిపిఆర్లు లేవట, ఏదైనా ట్రాన్స్పరెన్సీ లేదు, ఏం లేదు. దాని మీద కూడా యాక్టివిస్టులు ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లయితే కేబీఆర్ పార్క్ కి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందో మూసికి కూడా వస్తుంది. నువ్వు అట్లెట్లా అంటావు నేను చేసి తీరుతా అంటే? నువ్వు దేన్నైనా కొనేసి ఏమైనా పైసలతోనే అనుకుంటాను. అట్లా కాదు. నువ్వు ప్రజల ఆమోదం తీసుకో, ప్రజలల్లో పో, ప్రజలను పిలువు, పిలిచి మాట్లాడి ఎట్లా చేద్దామని వాళ్ళను మమేకం చేసుకొని నువ్వు పాలన చేయి. కానీ నేను ఇది చేస్తా అది చేస్తా అని గట్టిగా అన్నందుకే నేను అంటున్నా ఈ మాట. ఆయన అన్నారు, నేను జెడ్పీటీసీ కావాలనుకున్న జెడ్పీటీసీ అయినా, ఎమ్మెల్సీ కావాలనుకున్న ఎమ్మెల్సీ అయినా, 2014లో మల్కాజ్గిరి ఎంపీ అనుకున్నా కాలేదు, తర్వాత 2018లోనో 19లో అయినట్టున్నది. సో ముఖ్యమంత్రి కావాలనుకున్నా ముఖ్యమంత్రి అయినా. సో ఇప్పుడు 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నా ఉంటా, 34 తర్వాత దేశ రాజకీయాల్లోకి పోదాం అనుకుంటున్నా పోతా. ఆ తర్వాత ఎడికి పోతాడు అది కూడా చెప్పాను. దేశ రాజకీయాల తర్వాత ఇంకేం చేస్తావు? అమెరికాతో కూడా ఏమన్నా టైఅప్ చేస్తావా? ఏంది అది? నిన్ను ఎవడు అడుగుతుండే? నువ్వు ఉన్న పాలన చక్కగా చేయాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మరి అట్లంటే ఎందుకు ఓడిపోయినావు నువ్వు? నువ్వు ఏదంటే అది అవుతా అన్నప్పుడు ఈ సంక్షేమము ఈ అభివృద్ధి కూడా అనుకో. నువ్వు ఏమైతా అనుకునే దాని మీద ఇచ్చిన ఫోకస్ పబ్లిక్కి నేను ఏం చేస్తా అనే దాని మీద ఫోకస్, అప్పుడు ఆటోమేటిక్ అవుతావు నువ్వు. కానీ ఇప్పుడు ఆయన అన్న తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా ఏం రెస్పాన్స్ కానీ లేకపోతే ఇట్లా మాట్లాడొద్దనే స్టేట్మెంట్స్ కూడా ఏం లేవు కదా. పార్టీని అంతా తన హోల్డ్లోకి తీసుకున్నాడేమో. కాదు, దాన్ని ఈయన చెప్పినట్టు నడుస్తున్నదేమో హైకమాండ్ కూడా. తప్పదు కదా. కాదండి, ఆయన ఫ్రెండ్కి రాజ్యసభ కావాలనుకున్నాడు, ఎంత బయట నుంచి ఒత్తిడి వచ్చినా చేసుకున్నాడు. మరి ఆయన ఫ్రెండ్ వేణుగోపాల్ కాడ సీఎం చేద్దాం అనుకున్నాడు, అయిందా? ఏదంటే వేరే స్టేట్ పాలిటిక్స్. బిగ్ టీవీ అన్ని పోయి ప్రచారం చేసినాయి, ఏ రకంగా చేసినాయి. నాకు వాళ్ళతో సంబంధాలు కాబట్టి నాకు అన్ని తెలుసు. నీ ప్రపోజల్ ఎటు దిక్కుండే, మరి అది ఎందుకు గాలే? నీ మాట గదే వినలే వాళ్ళు. నేను అనేది ఏంటంటే ఆ లోపలి విషయం బయటికి ఎందుకంటానంటే ఏదంటే అది వింటారు, ఏదంటే అది అవుతాడు అంటే తాత్కాలికంగా అవసరాలను బట్టి. ఇప్పుడు ఈడ ఎంపీ ఎలక్షన్లు లేవు, ఏం లేవు, ఏదో నడుస్తుంది, దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఊకుంటారు. వాళ్ళకి తెలియక కాదు, అన్నీ తెలుసు. ఆయనే అంటుండు మెసేజ్ వస్తుంది కేసు గురించి చూడు అని. అంటే
నీకు ఒకడు చెప్పాల్సి వస్తుంది, ఢిల్లీ నుంచి నీకు చెప్పాల్సి వస్తుంది, వెలుగుమట్ల భూముల గురించి ఢిల్లీ నుంచి చెప్పాల్సి వస్తుంది. అప్పుడే నీ మినిస్టర్లు కూర్చుంటారు. అంటే మీరు స్పందించకుంటేనే కదా అక్కడి నుంచి చెప్తుండ్రు. అవును. మరి ఆ పాలన మీద నువ్వు ధ్యానం ఇవ్వాలి కానీ నీ సెల్ఫ్ ఎడిఫికేషను, నీ సెల్ఫ్ ప్రమోషన్ దాని మీదనే నువ్వు పోతున్నావు. ఇప్పుడు మెస్సీని పిలిచినా అంటుండు గొప్పగా. మెస్సీని పిలిస్తే ఎవడన్నా అభినందించిండ్రా? అన్ని పైసలు ఇప్పుడు నాకు తెలిసి 1,00,000 కోట్ల అప్పు ఆల్రెడీ అయిపోయింది. పాత అప్పుల మిత్తి కట్టుకుంటా కొత్త అప్పు కూడా చేసిండు. దాంతో ఏం ఒరగదీసిండు? ఈయన చెప్పిన ఇది ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు పైసలు ఇస్తుండ్రు, ఇదొకటి జరుగుతుంది నాకున్న నాలెడ్జ్లో. అది ఆటోమేటిక్గా నడుస్తుంది. ఇక ఫ్రీ బస్ అన్నారు, అదొకటి నడుస్తుంది. మిగతా నువ్వు నిరుద్యోగుల సమస్య అట్లనే ఉన్నది. తర్వాత పెన్షనర్లు వాళ్ళదైతే శాపం తలుగుతుంది. నీకు ఒక కేరింగ్ ఉందా ఎల్డర్స్ మీద? వాళ్ళ పైసలు వాళ్ళకే నువ్వు ఇస్తలేవు, వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలే నువ్వు ఇస్తలేవు. మళ్ళీ నువ్వు ఉద్యమకారులకు ఒక కమిటీ అని వేసిండ్రు. నువ్వు ఏడు నుంచి తెచ్చిస్తావు? ఎందుకు ఫూల్ చేస్తున్నావు అందరినీ? ఒక కమిటీ వేసిండ్రంటే అది చేయడానికి కాదు, కాలయాపనకే. ఉద్యమకారుల కమిటీ కూడా కాదంటారా? ఏడైతుంది? మొన్న నేను అడిగిన ఆడ పోయిన వాళ్ళకు, అది వట్టే తేనీటి విందులా కేశవరావు ఇంట్లో కూర్చొని ఛాయ్ గిట్లా తాగినాం, ఇట్లా చేద్దామని చెప్పుకొని వచ్చినామని అంటుర్రు. ఇట్లా ఛాయలు బిస్కెట్లు తాక్కుంటా పబ్లిక్ ని మభ్యపెట్టుడికే. వాళ్ళు చేసేది ఉంటే కలెక్టర్లను కూర్చోబెట్టి ఏ ఊర్లో ఎంత భూమి ఉన్నది, 250 గజాలు ఎట్లెట్లు ఇవ్వాలి, ఎట్లా ఐడెంటిఫై చేయాలని ఐఏఎస్లతో మీటింగ్ పెట్టాలి. దాని కమిటీలు ఏమవసరం? ఆల్రెడీ లేట్ అయిపోయింది. సేమ్ అట్లనే చేస్తుండే. ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఆయనకు నమ్మిన బంటులు ఎవరైతే ఉండేనో వాళ్ళకు ఉద్యమంలోకి వెళ్ళి కొంతమందిని తీసుకొని ఆయన పోస్టులు ఇచ్చిండు, మిగతా వాళ్ళందరినీ విస్మరించిండు. ఈయన ఏం చేస్తుండు? నేను ఉద్యమకారులను గౌరవించిన, మాట్లాడకుండా ఉండాలని 9 మందికి ఏదో ఇట్లా సెలెక్ట్ చేసి ₹1 కోటి అది ఇచ్చిండు, 300 గజాల భూమి ఇచ్చిండు. ఎవడేమన్నాడు? నువ్వు మేనిఫెస్టోలో రాసినావా? నీ మూసీ ప్రక్షాళన మేనిఫెస్టోలో రాసినావా? నీ 6 గ్యారెంటీలలో ఉన్నదా? ఈ కేబీఆర్ది ఉన్నదా? నువ్వు అపోజ్ చేసినవి చేస్తున్నావు, నువ్వు ఉల్టా పోతున్నావు. ఎందుకు పోతున్నావు? కేసీఆర్ అంతే కదా, ఆయన కాళేశ్వరాన్ని ఆయన ముందలేసుకున్నాడు, అవన్నీ లేని అంశాలు ముందల పెట్టుకున్నాడు కదా. తర్వాత వీళ్ళందరినీ లోపలేస్తా, ఎంక్వైరీ చేస్తా, అవి ఇవి అన్నావు. అక్కడ కూడా జనాలు అందరు ఏమనుకుంటారు? ఈయన పక్కా డబ్బు మనిషి, దాంట్లోకి వెళ్ళేమో పైసలు తీసుకొని ఉండొచ్చు, అందుకే కాలయాపన చేసుకుంటా ఏది లేదంటుర్రు. అట్లాంటప్పుడు ఎలిగేషన్